నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ టైం కంటే 6 నెలల ముందే ఎన్నికలకి వెళ్ళాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీలో ఆయా స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచులు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్స్ కూడా ఓటర్ల జాబితాలు మరి ఎక్కడెక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు వీటిపైన ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు ఇచ్చి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. 2026 అంటే మార్చి కానీ ఏప్రిల్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. గవర్నమెంట్ అంటే నిబంధనల ప్రకారం ఏమైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఫైలు ఏపీ గవర్నర్ గారి దగ్గరికి పంపించడం, గవర్నర్ గారు కూడా దానికి ఆమోదం తెలిపే విషయంలో మరి త్వరలోనే దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందనేది ఒక సమాచారం. మరి ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కొత్త ట్విస్ట్ ఒకటి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. 2024 ఎన్నికలలో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కలిసి విజయం సాధించారు, ప్రభుత్వాన్ని నెలకొల్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయో అక్కడ కూటమిలోని 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడైతే అసెంబ్లీ వరకైతే కలిసి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికైతే ఖచ్చితంగా వేరువేరుగా టీడీపీ, జనసేన, బీజేపీ వేరువేరుగా పోటీ చేయడానికి ఆ దిశగానే కూటమికి సంబంధించిన పెద్దలు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం అనేది ఆ పార్టీల యొక్క ప్రధాన ఎజెండాలుగా ఉంటాయి. సహజంగా జనరల్ ఎన్నికలంటే అధికారం కోసం కాబట్టి కలిసి పోటీ చేయొచ్చు, అధికారాన్ని చేజించుకోవచ్చు. కానీ స్థానిక సంస్థలంటే గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీకి ఒక స్ట్రెంత్ ఉంటుంది, బలం ఉంటుంది. పదవులు ఉన్న వాళ్ళు అక్కడ పోటీ చేస్తే పదవులు వస్తే ఆ పార్టీకి బలం ఉంటుంది. ఆ నాయకుడి వల్ల ఆ కాన్స్టిట్యున్సీలోనో, మండలంలోనో, గ్రామంలోనో, జిల్లాల్లోనో ఆ పార్టీ ఇండివిజువల్గా కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందనేది రాజకీయ వ్యూహంగానే కనిపిస్తుంది. మరోపక్క కూటమిలో కాస్త ఈ మధ్యకాలంలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీల మధ్య కాస్త ఎడబాటుతనం కనిపిస్తుంది అనేది ఒక సమాచారం. పైకి కలిసి ఉన్న లోపల మాత్రం రగిలిపోతున్నారు. ఈ 2 పార్టీల మధ్య అనుచర గణం అనేది కూడా బహిరంగ రహస్యమే. పదవుల కేటాయింపులో కానీ, బాధ్యతలు అప్పచెప్పే విషయంలో కానీ, కార్యక్రమాల్లో భాగస్వాములు చేసే విషయంలో కానీ ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు నడుస్తుంది. పేరుకు మాత్రమే కూటమి, కానీ కలిసి ఉండే అవకాశాలు కూటమి నాయకుల మధ్య సమన్వయం అంతంత మాత్రమే అనేది చాలా సుస్పష్టం. ఎక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆ పార్టీలో కూటమిలో పార్టీ సంబంధించిన నాయకుల్ని కలుపుకుపోయే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంటనట్టు వెళ్ళామా వెళ్ళలేదా అలాగని చెప్పి వివాదాలకి అవకాశం లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కలిసి ఉన్నట్టే ప్రజల్లో కనిపిస్తూ, కానీ అంతర్గతంగా మాత్రం కనపడనంత అగాధం అయితే ఉందనేది ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం నడుస్తుందనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అంశమే. చాలా జిల్లాలు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన మధ్య అంతర్యుద్ధం, కనపడని యుద్ధం నడుస్తుందనేది చాలా క్లియర్గా ఆ క్యాడరే చెప్తున్నారు. ఇటీవల తాడేపల్లిగూడలో జనసేన, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచిన క్రమంలో చూస్తే మరి కార్యకర్తలు కూడా, జన సైనికులు కూడా కొంత ఆవేదనలో ఉన్నారు. ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేకే ఇబ్బందులు
పడే పరిస్థితి ఏర్పడినప్పుడు జన సైనికుల పరిస్థితి ఏంటి? కార్యకర్తల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? మరి కూటమిలో జనసేన పార్టీయే కీలకంగా భావిస్తేనే కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ జన సైనికులకి ఎక్కడ కూడా గౌరవం లేదు, మర్యాద లేదు, కనీసం పదవుల్లో కూడా కావాల్సిన స్థాయిలో ఇవ్వవలసిన స్థాయిలో పదవులు కూడా ఇవ్వడం లేదనేది జన సైనికులు చాలా తీవ్రంగా మనోవేదన వెంటాడుతుందనేది అనేక నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం చెప్పడానికి లేదు, ప్రతి నియోజకవర్గం ఇదే సమస్య ఉందనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. చాలామంది మాకు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు కూడా. ఇంకా చాలా నియోజకవర్గాల్లో జన సైనికులకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, కలుపుకుపోయేతనం లేదు అనేది రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ, ఇటు కోస్తాంధ్ర జిల్లాలో కానీ ఇదే సమస్య వెంటాడుతుంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా మరి కలిసి పోటీ చేయడం అనేది కష్టంగా కనిపిస్తుంది స్థానిక సంస్థల్లో కూడా. కాబట్టి స్థానిక సంస్థల్లో విడివిడిగా పోటీ చేసే ఆలోచనలు అధినాయకులు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంటే, అధినాయకులు ఆలోచన చేసినా చేయకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అవసరమైతే ఇండిపెండెంట్లుగా కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి ఎక్కడా వెనక తగ్గేది లేదు, అందరూ రెడీగా ఉండండి అని ఒక సంకేతం కూడా మరి కూటమిలో నాయకులు వారి అనుచర గణానికి చెప్తున్నట్టు పక్కా సమాచారం ఇది, పక్కాగా మనకున్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి కూటమిలో రచ్చ జరిగే అవకాశం ఉందా? లేదు అంటే కలిసి పోటీ చేస్తారా? సీట్ల కేటాయింపులో మరి ఏ విధంగా కేటాయిస్తారా? షేర్ విధానం ఏంటి? లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా కూడా రంగంలో దిగాలి, రాజీ పడేది లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో అందరూ రెడీగా ఉండండి అని కూడా ఒక మెసేజ్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కూటమిలోని కొంతమంది నాయకులకి కార్యకర్తలు కూడా అందిందనేది మనకున్న సమాచారం. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో మరి కలిసి పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి చాలా చోట్ల ఇండిపెండెంట్లుగానే రంగంలో దిగే అవకాశం ఉంది. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లో రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది, గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కూటమిలో పరిస్థితి అప్పుడు ఏ విధంగా ఉంటుందనేది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే అంతర్గతంగా అయితే మరి ఆయా కేడర్లకి ఆ అనుచర గణానికి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీగా ఉండండి అని కూడా ఒక సంకేతం వచ్చినట్టు ఎంటీవీకి చాలా సుస్పష్టమైన సమాచారం వచ్చింది. మరి భవిష్యత్తులో ఎన్నికలు సమీపించినప్పుడు స్థానిక సంస్థల్లో మరి నిజంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? కూటమి బద్దలయ్యే అవకాశం కనిపిస్తుందా? అలాంటి వాతావరణం వచ్చే అవకాశాలని అధినేతలు కల్పిస్తారా? లేదంటే జాగ్రత్తలు తీసుకుంటారా? లేదంటే ఇప్పటికే పదవులు రాక అల్లాడిపోతున్న జన సైనికులు కానీ వీళ్ళంతా కూడా చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూస్తే మరి ఏ విధంగా కూటమి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? రాజకీయ రచ్చ అయితే తప్పకుండా ఉండే అవకాశం లేకపోలేదు, ఖచ్చితంగా రచ్చేనని కొంతమంది జన సైనికుల్లో పెద్ద చర్చ నడుస్తుంది. చాలా ఓపిక పడుతున్నాను కూడా అంటున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో చూద్దాం. మరి థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.